ప్రేమించిన వాడు నా మనసుని ప్రేమిస్తున్నాడు అని అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది నా శరీరాన్నని. ప్రేమకు ముందు ఎన్నో మాయమాటలు చెప్పి తన కోరిక తీరిన వెంటనే నన్ను వదిలేశాడు అని బాధపడుతోంది లక్ష్మి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను మేడం. వాడే ప్రపంచం, వాడే జీవితం, వాడే అనుకున్నా మేడం. కానీ వాడు నాకు అవాయిడ్ చేస్తున్నాడు మేడం. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? ఉంది మేడం. మరి ఎక్కడ కలుసుకుంటారు మీరు? మీ ఇంటికి అబ్బాయి వస్తాడా, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తావా? లేదు మేడం, మేము కొంచెం దూరంగా వెళ్ళి కలుసుకుంటాం మేడం. ఓయో రూమ్లు, హోటల్స్? అవును మేడం. పెళ్లి చేసుకుంటేనే లవ్, లేకపోతే పెళ్లి చేసుకోకపోతే లవ్ కాదా? కంట్రోల్ చేసుకోలేక ఫిజికల్ గా కలిసారా, లేదా ఎలా అయినా పెళ్లి చేసుకుంటామని మీ ఇద్దరు మాట చెప్పేసి చెప్పారు అన్నాడు. అప్పట్లో అన్నాడు, బాగానే ఎంజాయ్ చేశాడు. తీరా ఇప్పుడు చేసుకోవాలి అనే సిచ్యువేషన్ వచ్చేటప్పటికి అవాయిడ్ చేస్తున్నాడు. తనంటే నాకు ప్రపంచం మేడం. తనే ప్రపంచం, తనే జీవితం, తనే లైఫ్. సూర్యుడు తనే. ఇంకా ఎన్నిసార్లు చెప్తామా, ఉద్యోగం కూడా మానేసి అతనే చంద్రుడు, అతనే సూర్యుడు. మీ అమ్మ అంటే అడుగుతుంది, మీ ఆయన అయితే అడగలేదు. అందుకే మీ అమ్మ నీకు ప్రాబ్లం. అవును మేడం. వాళ్ళ కుటుంబం మంచిది కాదా, అబ్బాయి మంచోడు తన కాదా? పెళ్లి పెద్ద ఎవరో అడగండి మేడం. ఏంటమ్మా ఇటు ఇటు బాల్ వేసుకుంటున్నారు, ఒకరు చెప్పండి పూర్తిగా. ఏంటండి ఆయన మేడం నా పెళ్లి పెద్ద. మీ ఆయన పెళ్లి పెద్ద, ఏది రెండో పెళ్లి చేయడానికి పెళ్లి పెద్ద. ఎందుకు నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేసావు, ఫిజికల్ రిలేషన్ ఉంది, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానమ్మా అని చెప్పొచ్చు కదా. ఇంకొకటి గొంతు ఎందుకు కోసారు మీరు? మీ హస్బెండ్ తో మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది మేడం. సంబరం బాగుంది. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, కానీ మా ఆయన కన్నా మా లవర్ ఎక్కువ ఇష్టం. మా అందరికి కష్టం. ఎంతమంది పడతారమ్మా నీ గుండెలో? మా అల్లుడు బంగారం మేడం. ఇప్పుడు ఈడు ఎవడో వచ్చేవాడు డైమండ్ అంటుంది మీ అమ్మాయి. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, లక్ష్మి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు రండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? వైజాగ్ నుంచి మేడం. వైజాగ్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేనా మేడం? ఖాళీ మేడం. ఖాళీయే. పెళ్ళయిందా? లేదు మేడం. పెళ్లి కాలేదు. చదువుకున్నారా? చదువుకున్నాను. ఎంతవరకు చదువుకున్నారు? బిఎస్సీ మేడం. బిఎస్సీ చదువుకొని ఖాళీగా ఉన్నారా? జాబ్ ఏం చేయట్లేదు? చేయట్లేదు మేడం. ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏంటండి? చక్కగా బిఎస్సీ చదువుకున్నారు. నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను మేడం. వాడే ప్రపంచం, వాడే జీవితం, వాడే అనుకున్నా మేడం. కానీ వాడు నాకు అవాయిడ్ చేస్తున్నాడు మేడం. లవ్. ఓకే. ఎప్పటి నుంచి లవ్? ఎక్కడ పరిచయం? ఏంటి అసలు? 3 years అవుతుంది మేడం నాకు లవ్ పరిచయం అయ్యి. పరిచయం 3 years అవుతుంది. మా విలేజ్ అబ్బాయి మేడం. మీ విలేజ్ అబ్బాయి. ఓకే. సో ఇద్దరు చక్కగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోమంటే అవాయిడ్ చేస్తున్నాడా? ఎందుకు? అది నాకు తెలియదు మేడం. అందుకే మనం ఇక్కడ వరకు వచ్చి. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? ఉంది మేడం. అంటే మరి జాబ్ సెర్చెస్ అవన్నీ ఎందుకు చేయలేదు మీరు? నాకు తన మైకంలో ఉండిపోయి నేను చేయలేదు మేడం. ఇంట్లో వాళ్ళు ఏమని లేదా? ఫ్యామిలీతోనే ఉంటున్నారా? ఉంటున్నా మేడం. ఇంట్లో వాళ్ళకి చెప్పారా పోనీ? తెలుసు మేడం. తెలుసు మేడం. మా మమ్మీకి తెలుసు మేడం. ఇది ఒక అబ్బాయిని లవ్ చేసావని తెలుసు. తెలుసు. మరి ఎక్కడ కలుసుకుంటారు మీరు? మీ ఇంటికి అబ్బాయి వస్తాడా, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తావా? లేదు మేడం, మేము కొంచెం దూరంగా వెళ్ళి కలుసుకుంటాం మేడం. ఓయో రూమ్లు, హోటల్స్? అవును మేడం. ఫ్రెండ్స్ రూమ్స్ కి వెళ్తారా? ఫ్రెండ్స్ రూమ్స్ కి వెళ్తాం మేడం. మరి పెళ్లి చేసుకోమంటే ఏంటి ప్రాబ్లం ఇప్పుడు? అతను తెలియదు మేడం. అందుకే ఏదో ఒకటి చెప్పాలి కదా నీకు. నేను చేసుకోను, నాకు ఇంకో అమ్మాయి ఉందను, నువ్వు నచ్చట్లేదు, నువ్వు ఫోన్ చేసుకుంటేనే లవ్, లేకపోతే పెళ్లి చేసుకోకపోతే లవ్ కాదా అనేసి అంటే. అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? అబ్బాయి జాబ్ చేస్తాడు మేడం. జాబ్ చేస్తున్నాడు. ఎలా పరిచయం మీ ఇద్దరికి? మా విలేజ్ అబ్బాయి మేడం. అదే విలేజ్ అబ్బాయి పరిచయం. నువ్వు ఫస్ట్ కాంటాక్ట్ అయ్యావా? తనే కాంటాక్ట్ అయ్యాను మేడం. 3 ఏళ్ల లవ్ చక్కగా బాగుంది. అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకోమంటే మాత్రం అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకు ఏంటని అడిగినా ఏం సమాధానం చెప్పట్లేదు. మీకు ఏమైనా డౌట్ ఉందా పోనీ అబ్బాయి మీద ఇంకొక అమ్మాయితో అఫేర్ ఉందని? అదేం లేదు మేడం. తన మీద నాకు ఏ డౌట్ లేదు మేడం. కానీ నాకు ఎందుకు అవాయిడ్ చేస్తున్నా తెలియట్లేదు మేడం. అదే మేము కనుక్కుంటాం. కానీ ఫిజికల్ రిలేషన్ కి కమిట్ అయ్యేటప్పటికి మీ మధ్య బాండింగ్ ఏంటి?
కంట్రోల్ చేసుకోలేక ఫిజికల్ గా కలిసారా లేదా ఎలా అయినా పెళ్లి చేసుకుంటామని మీ ఇద్దరు పెళ్లి మాట చేసుకుంటానని అనుకున్నారు చెప్పేసి చెప్పారు మేడం. అన్నాడు అప్పట్లో అన్నాడు బాగానే ఎంజాయ్ చేశాడు తీరా ఇప్పుడు చేసుకోవాలి అనే సిచ్యువేషన్ వచ్చేటప్పటికి అవాయిడ్ చేస్తున్నాడు Avoid చేస్తాను. పెళ్లి చేసుకుంటేనే ఫైనల్ మన ఇద్దరం ఎట్లా కూడా బాగానే ఉన్నాం కదా అని ఆయన అంటే ఉద్దేశం పెళ్లి చేసుకుంటే ప్రేమ ఉన్నట్ట లేకపోతే లేనట్టు అనేసి అంటున్నాడు మేడం. ప్రెగ్నెన్సీ ఏమన్నా వచ్చిందా లేదు మేడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీ విషయం? తెలుసు మేడం. తెలుసు. మీరు అడిగారా పోనీ వెళ్ళి? అడిగేం లేదు మేడం, తినే మాట మీద నేను ఉన్నా మేడం, తను అడగలేదు మేడం. అడగాలి కదా. ఇప్పుడు మీ మమ్మీకి తెలుసు, అక్కడ వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు, మీరు చక్కగా చదువుకున్నారు, అతను జాబ్ చేస్తున్నాడు, ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అంటే అట్లీస్ట్ పెద్దవాళ్ళతో మాట్లాడిచ్చాల్సింది ఏంటి ప్రాబ్లం అనేది. తను మీకు సమాధానం నాతో చెప్పకపోతే చాలా రోజులు కాంటాక్ట్ ఉండేవాడు కదా మేడం, ఇప్పుడు లేదు మేడం. ఎన్ని రోజుల నుంచి లేడు కాంటాక్ట్ లో? నాతో 1 month నుంచి లేడు మేడం 1 కాంటాక్ట్. month నుంచి కాంటాక్ట్ లో లేడు. ఈ 1 month లోనే మీరు ఒక టీవీ షోకి వచ్చేసి పంచాయతీ పెట్టాలని ఎందుకు అనుకున్నావు? తనంటే నాకు ప్రపంచం మేడం, తనే ప్రపంచం, తనే తనే జీవితం, తనే చంద్రుడు తనే లైఫ్. సూర్యుడు తనే ఇంకా ఎన్నిసార్లు చెప్తావు అమ్మా, ఉద్యోగం కూడా మానేసి అతనే చంద్రుడు అతనే సూర్యుడు. సో 1 month లో అతను ఫోన్ మాట్లాడలేదు కాబట్టి టెన్షన్ ఫీల్ అయిపోయావు. ఎవరో ఒకళ్ళు మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి నీతో మాట్లాడి ఇచ్చేయాలి. నా పాకెట్ మనీ మొత్తం అంతా పట్టుకెళ్ళి ఆయనకే మేడం. అంటే నాకున్న మనీ కానీ మీరు ఎలాగో జాబ్ చేయట్లేదు. పాకెట్ మనీ ఎక్కడదే? మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది మేడం, మామూలుగా జస్ట్ బయట నుంచి అలా పాకెట్ మనీ అలా అంటారు, మమ్మీ మనీ అది నీది కాదు. సో ఇంట్లో నుంచి డబ్బులు అనేది తీసుకెళ్ళి అబ్బాయికి బెటర్. పెట్టాము. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాల్సింది కదమ్మా. నువ్వు చదువుకోని అమ్మాయి కాదు, ఏం తెలియదు అమ్మాయి కాదు, చెప్పట్లేదు కదా మేడం, అందుకే మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వచ్చాము. సో మమ్మీతో వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడిచ్చాల్సింది. మెయిన్ మా మమ్మీ కారణం మేడం, మా మమ్మీ వెళ్ళకుండా చేయడము, మాట్లాడకుండా చేయడము. మమ్మీకి ఇష్టం లేదు మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం. సరే, ఇక్కడ మీతో పాటు మీ మదర్ కూడా వచ్చినట్టున్నారు కదా. అమ్మా రండి. మీ పేరేంటమ్మా? సువర్ణ. సువర్ణ. ఇక్కడ కూర్చుంది ఎవరు? ఈ అమ్మాయి? మా అమ్మాయి. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య, ఏంటి మీ అమ్మాయి సమస్య? తను నేను బాగా చూసుకున్నానండి, మా ఆయన లేడు. చిన్నప్పటి నుంచి మంచిగా పెంచుకున్నా. ఒకతే కూతురా? ఒకతేనండి, కానీ తను మాట వినట్లేదండి. వేరే అబ్బాయిని లవ్ చేసింది, తననే చేసుకుంటా, తనతోనే ఉంటా అంటుంది. సో తప్పే ఉంది, అబ్బాయి చక్కగా జాబ్ చేస్తున్నాడు, మీ ఊరు అబ్బాయి, మరి ఇచ్చి చేస్తే అయిపోద్దిగా, మీ పక్కనే మీకు దగ్గరలో ఉంటుందిగా అమ్మాయి. అంటే అబ్బాయితో పెళ్లి చేయకపోవడానికి కారణం ఏంటి మీకు? ఎందుకు వద్దు అనుకుంటున్నారు? తననే అడగండి చెప్పి. ఎందుకు? మా అమ్మాయి కారణం అండి నా పెళ్లి చేసుకోవడం. మా అమ్మ ఫస్ట్ నాకు దేనికి వెళ్ళకుండా మాట్లాడొద్దు, చేయొద్దు, ఎందుకు అది ఇది అని చెప్పేసి మా మమ్మీయే నాకు పెద్ద ప్రాబ్లం అండి. అవునమ్మా, మీ అమ్మ ఏంటి నువ్వేమైనా జాబ్ చేసి కొంచెం ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుంటే బాగుంటది అనుకుంటుందా? అసలు అబ్బాయిని వద్దనటానికి కారణం ఏంటి? మా మమ్మీ నాకు ప్రతిసారి టార్చర్ మేడం, నాకు నచ్చింది చేయకుండా ఆమెకు నచ్చినట్టు. ఏమీ నేను చూడట్లేదా, నేను పట్టించుకోవట్లేదు, మీ నాన్న లేకపోతే నీకు సంపాదించాను, నేను పెంచాను, నేను చదివించాను, పెద్ద చదువు. కరెక్టే కదమ్మా. ఇప్పుడు మీ అమ్మ ఆలోచనలో తప్పే ఉందమ్మా. నువ్వు ఒకడు వెంట పడ్డావు, 3 years పాటు లవ్ స్టోరీ నడిపించావు, వాడు నీకు గుడ్ బై చెప్పాడు, మీ అమ్మ అనుకున్నది కరెక్టే అయింది కదా. నువ్వు అటు ఇటు ఇంత చదివించినప్పుడు జాబ్ చేసి మీ అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదమ్మా నీకు. మా ఆయన చిన్నప్పటి నుంచి లేడు మేడం, అన్ని నేనే చూసుకున్నాను. ఇప్పుడు తన ఇష్టమే అంటూ ఎలా మేడం, తన భవిష్యత్తు ఏమైనా దాకా నువ్వు నచ్చినయే చేసిందంట. ఇప్పుడు ఆ పిల్ల ఒక 4 సంవత్సరాల నుంచి ఒక అబ్బాయిని లవ్ చేసింది, మీ ఊరోడే జాబ్ చేస్తున్నాడు, నువ్వు ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేయాలి కదా. అదేదో మీ అమ్మాయికి నచ్చినోడి చేసేస్తే అయిపోద్దిగా, ఏంటి నీకు కష్టం? అబ్బాయి మంచోడు కదా, వాళ్ళ కుటుంబం మంచిది కాదా, అబ్బాయి మంచోడు తన కదా. పెళ్లి పెద్ద ఎవరో అడగండి మేడం. ఏంటమ్మా ఇటు ఇటు బాల్ వేసుకుంటున్నారు, ఒకరు చెప్పండి పూర్తిగా. ఏంటండి మా ఆయన మేడం నా పెళ్లి పెద్ద. మీ ఆయన అంటే? నీకు ఆల్రెడీ పెళ్లి అయిందా? నేను ఫస్ట్ స్టార్టింగ్ లో అడిగితే ఏమన్నావు, నువ్వు పెళ్లి కాలేదు నాకన్నా. నీ ఉద్దేశం ఏంటి? రెండో పెళ్లి అవ్వలేదనా? అవును ఒక పెళ్లి అయింది ఆల్రెడీ. అయింది. మీ ఆయన పెళ్లి పెద్ద, ఏది రెండో పెళ్లి చేయడానికి పెళ్లి పెద్ద. స్టార్టింగ్ లో అడిగితే మీరు ఏమన్నారు? ఆవిడ దృష్టిలో అది పెళ్లి కాదేమో. అయితే నీకు పెళ్లి ఎప్పుడైంది? ఆయన ఎవరు? మేడం అది లవ్ మ్యారేజా పోనీ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మేడం. అదేంటి ఫస్ట్ పెళ్లి మీరే చేశారా? మేమే చేసాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.